అలాగే జగన్ గారు నిన్న ఒక అద్భుతమైన మాట మాట్లాడారండి. ఇందాడ కొంతమంది సీనియర్లు మాట్లాడుతుంటే మనలో నాలాంటి కుర్రోళ్ళు కొంతమంది ఉత్సాహంతో మీకు కూడా అభిమానమే, అరుద్దాం అని ఉంటుంది, మీటింగ్లో రచ్చ చేద్దాం అని ఉంటుంది. కానీ ఆయన ఏం చెప్పారంటే, ఈరోజు యువజన విభాగంలో అధ్యక్షుడిగా ఉన్న నువ్వు బాగా డిసిప్లిన్గా పనిచేసి నీ గమ్యం ఎక్కడ చూడాలంటే ఒక ఎమ్మెల్యే అయిన రోజుకి నీ గమ్యాన్ని చూసుకోవాలని చెప్పిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి దాన్ని చూసి మనం ఇన్స్పిరేషన్ తీసుకుని ఈరోజు నువ్వు ఏదైనా విభాగంలో పనిచేస్తే నేను ఒకప్పుడు ఆ స్థాయికి వెళ్ళాలంటే నేను డిసిప్లిన్తో ఉండాలి, పెద్దలు మాట్లాడుతుంటే గౌరవంగా వినాలి, వాళ్ళు చెప్పే పాయింట్లు ఏమైనా ఉంటే నోట్ చేసుకోవాలనే విధంగా మన యువత కూడా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే నాకు మధ్యలో ఎవరెవరో రప్ప రప్ప అంటున్నారు. ఏమంటే రప్ప రప్ప అనేది బయటికి చెప్పేది కాదు, రప్ప రప్ప అనేది చేత కానోడు చెప్తా ఉంటాడు, మనకు చేత కదా. రప్ప రప్ప అనేది చెప్పేది కదా. అంటే మీకు ఉదాహరణ చెప్తా, బాగా మాంసం కూర మనకు బాగా ఇష్టం అండి. ఇంట్లో మన ఆవిడ గారు మన ఇంట్లో వాళ్ళు ఎవరో వండి పెట్టారు, తిన్నాం. తిన్న బొయ్యికలన్నీ మెడలో వేసుకుంటామా? కూర బాగుంది మా ఆవిడే వండిందని మెడలో వేసి తిరుగుతావా? తిరగం కదా. అలాగే రప్ప రప్ప అనేది సమయం వచ్చినప్పుడు చూపించేయడమే, చెప్పక్కర్లేదు. సమయం వచ్చినప్పుడు దాని పని అది చేసుకుపోతుంటే నువ్వు ఏమి చేయక్కర్లా. అక్కడ మన సీనియర్లు చాలా మంది చెప్పినట్టే, అక్కడ కౌంటింగ్ జరుగుతుంటే మనకి మెజారిటీ కనపడిన వెంటనే దసదియా ఎవరైనా తెలుగుదేశం సారీ అండి మీతో ఉత్సాహంలో వచ్చేస్తుంది. తెలుగుదేశం నాయకులు అనబోయా, మీరేదో అనుకున్నట్టున్నారు. నాయకులు, తెలుగుదేశం నాయకులు ఇంటో ఉంటే నన్ను అడగండి. కాబట్టి రప్ప 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 అనేది రప్ప రప్ప వచ్చిన రోజు చూసుకుందాం. ప్రస్తుతం మనం చంద్రబాబు గారి హామీలను గుర్తు చేస్తూ అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామని కార్యకర్తలందరికీ పెద్దలందరికీ తెలియజేస్తూ, నాకు ఇంత విలువైన సమయాన్ని అందించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.